మేషరాశి. మేషరాశి వారికి గురువు మారడం వలన కొంత ధనపరంగా మధ్యమ స్థాయి ఫలితాలు పొందుతారు. కొన్ని ముఖ్యమైన నిర్ణయాలు తీసుకుంటారు. సమస్యతో బాధపడుతున్నటువంటి వారు సమస్యలకు పరిష్కారం దొరికి కొంత ఉపశమనాన్ని పొందే అవకాశం ఉన్నది. అదేవిధంగా కొత్త సమస్యలు కూడా తలెత్తే అవకాశాలు కూడా ఉన్నాయి. మేషరాశి వారు కొంచెం ఆచితూచి అడుగులు వేస్తూ నిర్ణయాలు తీసుకోండి. దీనివల్ల మీకు కొంత కలిసి వస్తుంది. ఈ రాశివారు ఉద్యోగ రంగం లోపల ఉన్నవారికి కొంత ఒత్తిడి పెరిగే అవకాశం ఉంది. పై అధికారులతోని జాగ్రత్తగా వ్యవహరించండి. ధనపరంగా కొంత కలిసి వస్తుంది. మేషరాశి వారు ఈరోజు హనుమాన్ చాలీసా పఠించి స్వామివారికి నమస్కరించండి. మీకు మరింత శుభయోగం కలుగుతూ ఉంటుంది. వృషభ రాశి. ఈ రాశివారు ధనపరంగా కొన్ని జాగ్రత్తలు పాటించాలి. ఖర్చులు కూడా పెరిగే అవకాశాలు ఉన్నాయి. ఉద్యోగ రంగం లోపల ఒత్తిడి పెరుగుతూ ఉంటుంది. తోటివారితోని సామరస్యంగా మెదులుకోండి. వాహన ప్రయాణాలు తగ్గించుకోవడం మంచిది, లేదా జాగ్రత్తలు పాటిస్తూ కొనసాగించండి. వృషభ రాశి వారికి ధనపరంగా కొంత కలిసి వస్తుంది. వ్యాపార రంగంలో రాణిస్తారు. నూతన గృహానికి సంబంధించిన పనులు ముందుకు వెళ్తాయి. వృషభ రాశి వారు ఈరోజు శ్రీరామ దూతాయ నమః అని చెప్పి 21 సార్లు చదువుకొని ఆంజనేయ స్వామికి నమస్కరించి మీ పనులు ప్రారంభించండి. మీకు మరింత శుభయోగం కలుగుతూ ఉంటుంది. మిథున రాశి. ఈ రాశి వారికి ఈరోజు కొంత కలిసి వస్తుంది. ప్రయత్నాలు ఫలిస్తాయి. ఆదాయపరంగా అనుకూలంగా ఉంది. సంఘం లోపల గౌరవ మర్యాదలు పెరుగుతాయి. అనారోగ్య సమస్యలు కొంత తలెత్తే అవకాశాలు ఉన్నాయి. మిథున రాశి వారు ఈరోజు తొందరపడకుండా ఆలోచించి నిర్ణయాలు తీసుకోవడం వలన కొంత మీకు కలిసి వస్తుంది. ఈ రాశివారు ఈరోజు ఆంజనేయ స్వామికి ఒక 21 తమలపాకులు సమర్పించండి. మీకు మరింత శుభయోగం కలుగుతూ ఉంటుంది.